కర్మ. ముసలి నక్క సింహం. అనగనగా ఒక అడవిలో ధ్వజ అనే క్రూరమైన సింహం ఉండేది. దానికి ఆకలి లేకపోయినా కూడా దాని బలాన్ని చాటుకోవడానికి రోజు అడవిలోని జంతువులపై దాడి చేసి చంపేది. ఈ అడవిలో నన్ను ఎవరూ ఎదిరించలేరు, ఆపలేరు. నేనే రాజుని, నాకేమనిపిస్తే అది చేస్తాను అని చాలా గర్వంగా ఉండేది. అడవిలో ఏ జంతువుకి సింహం ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఒకరోజు సింహం వల్ల తన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయిన ఒక ముసలి నక్క సింహం ముందుకు వచ్చి ఇలా అంటుంది: ఓ రాజా, నువ్వు ఇప్పుడు చాలా బలవంతుడివి. అందుకని నిన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అది చూసి నువ్వు గర్వపడుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో రాజా, ఒక రోజు వస్తుంది, కర్మ ఎవరినీ వదలదు. ఈ రోజు నువ్వు చేసే ప్రతి క్రూరమైన పనికి ఫలితం అనుభవిస్తావు అని అంటుంది. అప్పుడు సింహం గర్వంతో గట్టిగా నవ్వి, కర్మ నన్నేం చేయగలదు? నేను ఈ అడవికి రాజు, నన్ను ఎవరూ ఎదిరించలేదు అంటుంది. నక్క ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత సింహం ఒక జింకను వేటాడుతుంది. జింక పరిగెడుతూ ఒక ముళ్ళ పొద దాకా వెళ్ళి పక్కకి తప్పుకుంటుంది. అప్పుడు సింహం చూసుకోకుండా ముళ్ళ పొదల్లో పడిపోయి, అయ్యో ముళ్ళు, చాలా నొప్పి అని కుయ్యో మొర్రో అని అరుస్తుంది. అప్పుడు ముసలినక్క అక్కడికి వచ్చి, ఇది నువ్వు చేసిన పనులకి మొదటి ఫలితం మాత్రమే. నువ్వు చేసిన అన్ని చెడ్డ పనులకి కర్మ తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఆ గాయాల వల్ల సింహం బాగా బలహీనపడుతుంది. అది తెలిసి అడవిలో జంతువులన్నీ దాడి చేసి దాన్ని అడవి నుండి తరిమేస్తాయి. చివరికి సింహం ఒంటరిగా సరిగ్గా తిండి లేకుండా ఉండిపోతుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎంతటి బలవంతుడైనా చేసిన ప్రతి పనికి ఫలితం అనుభవిస్తాడు. చెడు చేసిన వాడిని కర్మ వదలదు. కర్మ నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ తప్పదు.